ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాకేపి టైంకొచ్చా. భూమిని నేనెంత నమ్మాను, కానీ తను నన్ను ఎంత మోసం చేస్తుందని తెలిసిన దగ్గర నుంచి నా మనసులో లేకుండా పోయింది. మిమ్మల్ని భూమి మోసం చేస్తుందని మీకెవరు చెప్పారు? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను కేపీ? నా అపూర్వ చెప్పింది. అపూర్వ గారు కాకుండా మిమ్మల్ని భూమి మోసం చేస్తుందని ఇంకెవరన్నా చెప్తే మీరేం చేసేవారు? భూమిని అడిగి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు నమ్మాలో వద్దో ఆలోచించేవాణ్ణి. ఓ, ఎవరన్నా చెప్తే కన్ఫర్మ్ చేసుకుని నమ్ముతారు, అదే అపూర్వ గారు చెప్తే గుడ్డిగా నమ్మేస్తారు. బావగారు, ఇదేనండి మీతో ప్రాబ్లం. అపూర్వ గారు చెప్తే ఎందుకు నమ్మాలని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎన్నో కలలతో మీ జీవితంలో అడుగుపెట్టిన శోభాచంద్ర చెల్లెమ్మ నిండు గర్భిణిగా ఆ రోజు ఫ్యాక్టరీలోకి వెళ్తే షార్ట్ సర్క్యూట్ వల్ల మీకు దూరం అయిపోయిందని అపూర్వ గారు చెప్పిన మాటలను మీరు నమ్మారు. అంతేకాని అది నిజమా అబద్ధమా అని మీరు ఆరా తీశారా? లేదు. ఆ మహాతల్లి శోభాచంద్ర చచ్చిపోతూ తన కూతుర్ని బతికించుకుంది. ఆ కూతురు పెరిగి పెద్దదై మీ చుట్టూ తిరుగుతున్నా మీరు తెలుసుకోకుండా చేసింది ఎవరో తెలుసా? అపూర్వ గారు. మిమ్మల్ని మోసం చేసింది భూమి కాదండి, అపూర్వ గారు. మిమ్మల్ని అందరూ పెద్ద మనిషి, మహానుభావుడు అంటూ ఉంటారు, అది అబద్ధం. ఇన్నేళ్లగా ఈ అపూర్వ చెప్పిందల్లా చేస్తూ తన చేతిలో మీరు కీలుబొమ్మగా మారారు. నాన్న ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేశారు? ఏమై ఉంటుంది? మామయ్యకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కుందాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు, దయచేసి కొంచెం సేపు ఆగి ప్రయత్నించండి. ఇదేంటి మావయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరే, నాన్నకే చేద్దాం. భూమి, నానా ఫోన్ చేశారు. నీతో మాట్లాడాలి, అర్జెంటుగా ఇంటికి రా. సరే నాన్నా. సార్, నేను అర్జెంటుగా మా ఇంటికి వెళ్ళాలి. మా నాన్న ఫోన్ చేశారు. అదే అంకుల్, నేనిచ్చిన ఫైల్ని ల్యాప్టాప్లో సేవ్ చేసిన తర్వాత వెళ్ళు. అది అయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది. నేను అర్జెంటుగా వెళ్ళాలని అంటున్నాను కదా. నో, నేను పర్మిషన్ ఇవ్వను. మీ పర్మిషన్ నేనే బలవంతంగా తీసేసుకుంటున్నాను. బాయ్. రే, ఏంట్రా ఫ్రస్ట్రేషన్? ఫ్రస్ట్రేషన్ కాదు, గుండెల్లో మంట. కనీసం ఏమైందో అదైనా చెప్పరా? ఆ శరత్చంద్రగాడు నాన్నని కొట్టాడన్నయ్య.
నా కళ్ళ ముందు కనపడకు. నాన్నని వాడు కొట్టాడంటే నీకేం అనిపించట్లేదా అన్నయ్య? ఛ! నాకైతే చంపేయాలనిపిస్తుంది వాణ్ణి. ఏం జరిగిందిరా? ఆ శరత్ చంద్ర తన భార్య చెప్పిన మాటలే నమ్ముతాడంట. మిగిలిన వాళ్ళ మాటలకు ఆ ఇంట్లో విలువలేదంట. మరీ గుడ్డిగా మీ ఆవిడ చెప్పిన మాటలే నమ్మకండి అని చెప్పి నాన్నందుకు కొట్టేశాడన్నయ్య. వాళ్ళ ఆవిడనంటే కొట్టేశాడన్నయ్య. కనీసం చెల్లెలి భర్త అని కూడా గుర్తించడా? అసలేంటన్నయ్య, మేమేమైనా గుడ్డి కుర్రాలాగా ఇంట్లో పడి తింటున్నావా ఏంటి? గడియారం ముళ్ళులాగా నిరంతరం తిరుగుతూ ఆయన వ్యాపారాలన్నీ చూసుకుంటున్నాడు కదా, అప్పుడు మాత్రం ఆయన అవసరం. కానీ వాళ్ళ ఆవిడ గురించి నిజాలు చెప్తే మాత్రం కొట్టేశాడా? ఏంటన్నయ్యా? అరే, ఇప్పటికీ నీకు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు కదా? నాన్న నువ్వేమన్నా రియాక్ట్ అవ్వని వాడికి తెలుసన్నయ్యా. అదే వాడి ధైర్యం. నువ్వు రియాక్ట్ అవ్వకపోయినా ఈసారి నేను రియాక్ట్ అవుతాను. ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను. గగన్ ఆఫీస్లో భూమి పనిచేస్తున్న విషయం అప్పుడుకి తెలిసిపోయిందని భూమికి చెప్పాలి. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. నాన్న అసలు ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? ఏంటి నాన్న, ఏదో మాట్లాడాలని అర్జెంటుగా రమ్మన్నారు? ఎక్కడి నుంచి వస్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.